శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం బోర్గం పంచాయతీలో అయోధ్య శ్రీరాముడు అక్షంతలను ఇంటింటికి అందజేశారు. ఉదయాన నగర సంకీర్తన, హరే రామ హరే కృష్ణ జై శ్రీరామ్ అంటూ నినాదాలు పలుకుతూ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పలు చోట్ల అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ చిన్నబాబురెడ్డి మాట్లాడుతూ అయోధ్య నగర వాసుడు, కోసల దేశాధిపతి, దశరథ తనయుడు, కౌసల్యపుత్రుడైన దశావతారాల్లో 7వ అవతారమైన శ్రీరామచంద్రమూర్తి మనకి అయోధ్యలో కొత్తగా ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. భక్తులందరూ కూడా వారి వారి గ్రామాల్లో ఉన్న రామ మందిరాల్లో, విష్ణు మందిరాల్లో, వెంకటేశ్వర మందిరాలు, ఆంజనేయ మందిరాలు సంకీర్తన కార్యక్రమాన్ని చేసి ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆహ్వానం పలికి ఆయన ఆశీస్సులను అందరూ పొంది ఎంతో అద్భుతమైన రాజ్యంగా, దేశంగా రామరాజ్యం వచ్చిందన్నారు. మన రాముడు వచ్చాడనే నానుడి అందరిలో కలగాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన అయోధ్య రాముడు వచ్చిన దగ్గర నుంచి కూడా మన అందరికీ కూడా చాలా బాగున్నాం, మన స్వామి మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడని చెప్పారు. ఎందుకంటే రామనామ సంకీర్తన అనే మహామంత్రం ఎంతో అద్భుతమైనటువంటి మంచి మహత్యం ఉన్నటువంటి మంత్రం. అటువంటి మంత్రాన్ని జపించడం వల్ల మనకి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనం మన జీవితాలు, మన కుటుంబాలు, మన గ్రామాలు, మన మండలాలు, మన జిల్లాలు, మన రాష్ట్రం, మన దేశం ఎంతో అద్భుతంగా సుభిక్షంగా ఉంటాయని మనం స్వామివారిని వేడుకుందామని జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జై రామ, జై జై రామ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కనీసం 108 సార్లు జపించమని చెప్పారు. జాగ్రత్తలు కొంచెం యూజ్ తగిలితే పగలదు. ఫుల్గా ఎత్తేస్తాను, ఫుల్గా you.